ఉన్నటువంటి సోదరి మనందరూ కూడా ఎర్రటి ఎండలో 10:30 గంటలకు వచ్చి ఇప్పుడు దాకా ఉన్నారంటే అది తెలుగుదేశం మళ్ళా రావాలి, సుభిక్షంగా ఈ రాష్ట్రం ఉండాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి కావాలి అనే ఉద్దేశంతో ఎర్రటి ఎండలో కూడా ఉన్నారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. సార్, ఆ రోజు 2014 శాసనసభ్యునిగా మీరు ముఖ్యమంత్రిగా అడిగినవన్నీ కూడా ఇచ్చారు సార్. ఈ వెంకటగిరి కానీ 143 పంచాయతీలు కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు అన్నీ వేసాను సార్. అదేవిధంగా మున్సిపాలిటీ ఆ రోజు వాళ్ళు మున్సిపాలిటీ చేసే అభివృద్ధి లేకపోతే ఆ మున్సిపాలిటీ కూడా మీ ద్వారా బ్రహ్మాండంగా డబల్ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ అంతా పెట్టి కూడా వెంకటగిరికి రూపురేఖలు దిద్దినటువంటి మరి గొప్ప విషయం అది మీదే సార్. ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చారు కాబట్టి ఆ రోజు చేయగలిగాం సార్. అదేవిధంగా ఈరోజు ఇక్కడ యువకులు ఉద్యోగ అవకాశాలు లేక ఎంతోమంది మరి శ్రీ సిటీకి కానీ ఇక్కడ రేణిగుంటకి కానీ ఏదో చిన్న ఉద్యోగాలకి వెళ్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా బీటెక్, ఎంసీఏ చేసినటువంటి ఉన్నారు. కాబట్టి మా నియోజకవర్గానికి ఇండస్ట్రియల్ సెంటర్ ఏర్పాటు చేయాలి సార్. యువతని ఆదుకోవాలా. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఒకటి కావాలి సార్. ఇక్కడ పేదవాడి పిల్లలు చదువుకోవాలంటే ఇక్కడ కాలేజీ లేదు సార్. ఏ సూళ్ళూరుపేటకు, ఏ నెల్లూరుకు వెళ్ళాలి. కాబట్టి దయచేసి రాబోయే రోజుల్లో 24లో మీరు ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతారు. మాకు ఆ కాలేజీ ఇవ్వాల్సిందిగా ఏర్పాటు చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను సార్. అదేవిధంగా భూ హక్కు చట్టం సార్. జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాళ్ళ భూమిని వాళ్ళు అమ్ముకోకుండా మరి చట్టం తెచ్చి దాన్ని ప్రభుత్వాన్ని దగ్గర పర్మిషన్ తీసుకోవాలండి సార్. మరి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆ పేదల భూములు కూడా దోసుకోవాలనే కాన్సెప్ట్తో దాన్ని పెట్టాడు సార్. అదేవిధంగా ప్రభుత్వం భూమి ఇక్కడ 3000 ఎకరాల పైన ఉంది సార్. దానిలో ఎస్సీ జడ్బెట్టి చేయొచ్చు. అదేవిధంగా ప్రభుత్వ భూముల్లో ఈరోజు సైదాపురం మండలంలో మైనింగ్ మాఫియా 30% జరుగుతుంది సార్. ఉన్నటువంటి ఆ సైదాపురం మండలంలో భూములన్నిటి కూడా 30% పైన ఈరోజు అవినీతి జరుగుతూ ఉంది. పర్మిషన్ లేదు, ఏమీ లేదు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ టన్నుకి 7,000 రూపాయలు అని చెప్పని తెలియజేస్తాడు సార్. అదేవిధంగా ఆ మైనింగ్ మాఫియాని ఖచ్చితంగా మనం అరికట్టాలి సార్. అదేవిధంగా లిక్కరు మరి శాండు మాఫియా వీళ్ళందరూ కూడా రెచ్చగొట్టి ఈరోజు శాండ్ మాఫియా, అదే లిక్కర్ మాఫియా, అదే మైనింగ్ మాఫియా ఇవన్నీ కూడా అధికారులు అడిగితే ఇదంతా కూడా పైనుంచి పర్మిషన్లు ఉన్నాయి, మేమేమీ చేయలేము, హెల్ప్లెస్ అని చెప్పని అధికారులు చెప్తా ఉన్నారు సార్. ఎంతగా పోయి అక్కడ మనం ఆపినా కానీ ఆపే పరిస్థితి లేదు సార్. ఈరోజు ప్రభుత్వ భూములు 30% మైనింగ్ చేస్తూ ఉన్నారు సార్ ఇల్లీగల్గా. కాబట్టి ఇవన్నీ కూడా అరికట్టి దీనికి ఏదైనా ఒక జీవో ఇచ్చి చేయాలని చెప్పని కూడా గతంలో ఉన్నటువంటి జీవోని క్యాన్సిల్ చేసి రేపు మీ ప్రభుత్వంలో ఒక జీవో ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. భవన నిర్మాణ రంగంలో కొత్త ప్లాస్టరింగ్ ప్రపంచానికి స్వాగతం. మన తిరుపతి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇసుక, సిమెంట్ అవసరం లేకుండా, పట్టి పెట్టాల్సిన పని లేకుండా, వాటర్ క్యూరింగ్ లేకుండా, గోడ పగుళ్లకు జీవిత కాలం గ్యారంటీ. జిప్సం ప్లాస్టింగ్ ను వాడండి. మా ప్రత్యేకతలు: నిర్మాణ సమయం ఆదా అవుతుంది, గది ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది, గోడలకు స్మూత్ ఫినిషింగ్ తో పాటు పెయింటింగ్ ఖర్చులో సగానికి పైగా ఆదా. తక్కువ ఖర్చుతో మీ గోడలకు చెదలు, ఫంగస్ పట్టకుండా మీ గోడలు కాంతివంతంగా ఉండటానికి ఈ రోజే సాధారణ సిమెంట్ ప్లాస్టరింగ్ నుండి జిప్సం ప్లాస్టరింగ్ కు మారండి. వివరములకు సంప్రదించండి సాయి లీలా ఏజెన్సీస్, సాయి రెసిడెన్సీ ఎదురుగా, టీటీడీ రోడ్, వెంకటగిరి. సెల్ 9391619123 మరియు 94939179449.